హాయ్ అండి, నమస్కారం. నేను మీ లక్ష్మిని. ఈరోజు ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ సందువా చేపల కర్రీ రెడీ చేసుకుందాం. ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసుకుని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకుని నూనె వేసుకుని ఉల్లిపాయల పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, టమాటా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అలా స్లోగా కలపడం వలన చేప ముక్క విడిపోదన్నమాట. కలపడం వలన ప్రతి కారం ముక్కకి కూడా కారం పడుతుందండి. అప్పుడు చేప చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చేప ముక్కలను అలా కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత చింతపండు పేస్ట్ వేయాలి. చింతపండు పేస్ట్ వేసి వెంటనే పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కొంచెం మనం దింపేటప్పుడు కొత్తిమీర జల్లుకుని తింటే ఉంటుందండి. మరి మన ఆంధ్ర స్టైల్ సందువా చేపల కర్రీ రెడీ. థ్యాంక్ యూ.